ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. గురువారం దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో కంకర్ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ను ప్రైవేట్ బస్ అయితే ఢీకొట్టింది. ప్రమాదంలో దాదాపు 15 మంది కూడా మరణించారు. అయితే పూర్తి స్థాయిలో గతంలో కూడా ఎన్నో ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అవడం, రీసెంట్గా కర్నూలు వద్ద ఒకటి, తర్వాత అంతకుముందు చాలా ఘటనలు చూసుకుంటూ వచ్చాం. అయినా కూడా ప్రైవేట్ బస్సుకు సంబంధించినటువంటి స్పీడ్ నియంత్రణ కూడా ఎక్కడా కూడా ఆగటం లేదు అంటూ కూడా చాలామంది ప్రయాణికులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అసలు పోలీసులు ఇచ్చినటువంటి వివరణ చూసుకుంటే హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్తున్నటువంటి హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్, ఇది కొత్తగా వచ్చినటువంటి ట్రావెల్స్. దీని బస్ నెంబర్ వచ్చేసి AP39 UC 5265 బస్సు నెంబర్. ఇది పలకల క్వారీల మలుపు వద్ద చీమకుర్తి నుంచి కంకర లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ను ఢీకొట్టింది. దాంతో మంటలు చెల్లాయి. అంటే ఇక్కడ ఏదైతే ప్రైవేట్ బస్ హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుందో అక్కడ నుంచి చీమకుర్తి నుంచి ఇక్కడ ఈ టిప్పర్ లోడ్ వెళ్తా ఉన్నట్టు దాదాపు 20 నుండి 25 టన్నులు ఉన్నటువంటి టిప్పర్ లోడ్ దాదాపు అక్కడ దానికి మెయింటెనెన్స్ ప్రకారమే లోడ్ తీసుకుపోతా ఉందని కూడా ఒక సమాచారం అంతా ఉన్నది. కానీ అక్కడ ఏదో పలకల గుట్టకు సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో ఒకసారి అక్కడ మార్కాపురం ఎమ్మెల్యే ఎవరైతే నారాయణ రెడ్డి ఉన్నారో ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే అక్కడ ఒక సైడు ఎత్తుపల్లం ఉంటుంది, ఒక సైడ్ ఏమో హైట్ ఉండడంతో అక్కడ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కనిపించకపోవడం అదొక ప్రమాదానికి మేజర్ కారణం అని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్ బస్ కూడా చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. అందుకే చాలా స్పీడ్లో ఉంటేనే టిప్పర్ని కొడితే బోల్తా పడి అక్కడ డీజిల్ ట్యాంక్కి దెబ్బ తాగడం, తర్వాత మంటలు చెలరేగాయంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అక్కడ మరొక దారుణమైనటువంటి సంఘటన ఏంటి అంటే 108కి ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదంటూ కూడా బస్సులో ఉన్నటువంటి చాలామంది ప్రయాణికులు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో మాట్లాడినటువంటి విషయం. అయితే ప్రమాదం దాదాపు 6:30 గంటల సమయంలో జరిగిందంటూ కూడా పోలీసులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క విషయంలో అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు యాంత్రాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి దాదాపు 40 మందిని కూడా సేవ్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 15 మంది మాత్రం అగ్నికి ఆహుతయ్యారు, సజీవ దహనం అయ్యారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది కూడా మరణించారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపై రాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ స్పందించింది. కానీ ఎంత స్పందించినా ఇది ఎంత 2 రోజులు 3 రోజులకు సంబంధించినటువంటి హడావిడి తప్ప ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ల మీద కానీ బస్సులు అగ్నికి ఆహుతైనటువంటి సందర్భంలో కానీ 2-3 రోజుల హడావిడి కనిపిస్తుంది. తర్వాత ఎక్కడ యాక్షన్ ఉండదు, ఏ బస్సుల మీద యాక్షన్ ఉండదు. అసలు స్లీపర్ కోచ్లకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, స్లీపర్ కోచ్లకు అదనంగా ఎవరు తెచ్చుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి బస్సు రిజిస్ట్రేషన్లు కాకుండా చాలా వరకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటూ కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి, ఏదైతే కర్నూలుకు సంబంధించినటువంటి సంఘటనలు. తర్వాత ఇప్పుడు హరికృష్ణ ట్రావెల్స్, కొత్తగా వచ్చినటువంటి ట్రావెల్స్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ యొక్క ట్రావెల్స్ సంబంధించినటువంటి దాఖలాలు కనిపించలేదు. తర్వాత ఇది కొత్తగా వచ్చినటువంటి ట్రావెల్స్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎంతమందికి ఏం జరిగింది అని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే బస్సు క్యాబిన్లో దాదాపు ఈ దుర్ఘటనలో 13 మంది నుంచి 15 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు క్యాబిన్లో గుర్తుపెట్టలేని విధంగా 4 మృతదేహాలు ఉన్నాయి. దాదాపు 4 మృతదేహాలు అంటే నాకు తెలిసి ఇక్కడ 2 డ్రైవర్లు, మరి ఇక దానికి సంబంధించినటువంటి కండక్టర్ రూపంలో ఉండేటువంటి హెల్పర్లు ఉండొచ్చు. 4 అయితే క్యాబిన్లో ఉండి దుర్మరణం చెందారంటూ కూడా ఒకటి వార్త పోలీసుల వివరాల ప్రకారం చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణం. అంటే బస్సు ప్రైవేట్ బస్సులకు అతివేగం అనేది నియంత్రించాలంటూ కూడా గతం నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క విషయంలో ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి వేగం నియంత్రణ జరగలేదు. వేగ నియంత్రణ జరిగితే కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు నిలవవు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా కూడా ప్రభుత్వం అప్పటికప్పుడే పట్టించుకునే తర్వాత పట్టించుకోనట్టుగా ఒక సైడ్ విని ఒక సైడ్కు వదిలేసే విధంగా కనిపిస్తూ ఉన్నది అంటూ కూడా చాలామంది ఇప్పుడు రాజకీయ నేతలలో చర్చలు, తర్వాత ప్రజలలో కూడా చర్చలు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరికొంతమంది అక్కడ
తొందరగా ఆలోచించి ఏం చేశారంటే టిప్పర్ని ఢీకొట్టిన వెంటనే చాలా మంది అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా అద్దాలు పగలగొట్టుకొని దాంట్లోకి వెళ్ళి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఈ యొక్క మార్కాపురం సంబంధించినటువంటి విషయంలో మాట్లాడతాను. డిఎస్పీ నాగరాజు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే గాయపడ్డటువంటి వారిని ఇక్కడ మార్కాపురం ఆసుపత్రికి తీసుకుపోతా ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల నిర్మల్ నుంచి బస్సు బయలుదేరి నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కనిగిరి పామూరు వాసులు, ముఖ్యంగా దాంట్లో నెల్లూరు వాసులు ఎక్కువగా ఉన్నారంటూ కూడా ఒక వార్త అనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ప్రైవేట్ బస్సుల కంటే స్లీపర్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్లీపర్ బస్సుల నివారణ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి కోణం కనిపిస్తూ ఉన్నది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినా కూడా పెడచెవిన పెట్టి ఆ స్లీపర్ కోచ్లకు పర్మిషన్ లేయడం, స్లీపర్ కోచ్లకు అదనంగా వీళ్ళు బస్సును ఎక్స్టెండ్ చేసుకుంటడం, తర్వాత గ్యాస్తో ఏసీ బస్సు ఉండడంతో గ్యాస్తో నిండి ఉండడం, తర్వాత ఈ యొక్క హరికృష్ణ ట్రావెల్ బస్సులో గ్లాసులన్నా పగిలినాయి. కానీ గతంలో ఇలాంటి సిబ్బంది అగ్నికి సంబంధించినటువంటి విషయంలో సజీవ దహనమైనటువంటి సందర్భాలలో ఎప్పుడు కూడా గ్లాసులు పగలన్నటువంటి విషయం అది. ఇవన్నీ కూడా కొంత ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే గతంలో జరిగినటువంటి ఒకసారి మాట్లాడుకుంటే ఏమేమి జరిగినాయి ఏంటి అంటే కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి వెలుగులోకి విషయం ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నది. 2018లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి 23లో ఎన్ఓసి డయ్యూ ఢామన్లో రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. అంటే అక్కడ రిజిస్ట్రేషన్ కోసం పోతే ఆర్థికంగా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ బస్సులు కొని అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడం, అక్కడ బస్సులు కొని అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడం గతంలో చూసాం. మరొక కొంతమంది ఏంటంటే 39 దాదాపు అక్కడ ఎంతమంది చనిపోయారు అంటే 16 చలాన్లు బస్సు మీద ఉండడం, కావేరీ ట్రావెల్స్ మీద 23,120 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించింది అంటూ కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి కావేరీ ట్రావెల్స్ మీద. ఆ రోజు కూడా ఇలాగే హడావిడి చేసి తర్వాత సడన్గా పక్కకు పెట్టినటువంటి సందర్భం. అయితే మరి ఆ రోజు కావేరీ ట్రావెల్స్ 39 మంది పెద్దవాళ్ళు చనిపోవడం, తర్వాత చాలా మంది సజీవ దహనం అవ్వడం, ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవడం, దాంట్లో కూడా నెల్లూరు వాసులు చనిపోవడం, బెంగళూరుకు వెళ్తున్నటువంటి ప్రయాణంలో చాలా మంది చనిపోవడం ఇవన్నీ కూడా చూసాం. అయితే మరి ముఖ్యంగా గత ఏడాది కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ బస్సులో చూస్తే పూర్తి స్థాయిలో ఎక్కువ శాతంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు ఉన్నాయో ఎక్కువగా బెంగళూరు, చెన్నై ఈ యొక్క రూట్లలో ఎక్కువగా తిరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అక్కడ నియంత్రణ లేక విధంగా ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఉన్నాయి. తర్వాత ఆర్టీఓలు కూడా పట్టించుకున్నటువంటి వైనం ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినటువంటి బస్సులను ఇక్కడ తీసుకొచ్చి రన్ చేసుకుంటూ స్లీపర్ కోచ్లకు పర్మిషన్ లేకుండా స్లీపర్ కోచ్లను నడిపించుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు అంటూ కూడా మండిపడతా ఉన్నటువంటి వైనం. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. అసలు ఎవరి తప్పు, అసలు ఈ హరికృష్ణ ట్రావెల్స్ ఎవరిది, ఇంత స్పీడ్ నియంత్రణ చేయకుండా బస్సులను ఎలా ఇచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక టిప్పర్ విషయంలో మాత్రం అక్కడ పూర్తిగా దగ్ధమైపోయింది. అక్కడ టిప్పర్లో ఉన్నటువంటి డ్రైవర్ మరణించారా లేక బ్రతికే ఉన్నారా అనే ఆ యొక్క సమాచారం కూడా అందాల్సినటువంటి విషయం. అయితే దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ కూడా స్పందించారు. దీనిపై మరి ఎలాంటి కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయి ఫ్యూచర్లో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం 15 మంది అయితే సజీవ దహనమయ్యారంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం.